హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. అండ్ ఈ మినీ వ్లాగ్ వచ్చేసి ఇంకా నేను అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళకముందు షూట్ చేసుకున్నది. అండ్ ఫెస్టివల్కి వెళ్ళకముందు ఇంకా ఆ రోజే అనమాట, లాస్ట్ డే ఫ్రైడే రోజు అనుకుంటా. ఇంకా నేను అమ్మ కలిసి ఇంకా అమ్మ వాళ్ళ ఊరు వెళ్ళిపోతున్నారు అనేసి కేదర్ని తీసుకొని బయటకు వెళ్దాం గోతు, కేదర్కి ఏమైనా తినిపిద్దాం అనేసి అమ్మ తీసుకెళ్ళింది అనమాట. సో ఇంకా వాడికి ఫ్రెంచ్ ఫ్రైస్ అయితే చాలా ఇష్టము బయటకు వెళ్ళినప్పుడు, అందుకనేసి ఇంకా అవి తీపిచ్చాము కేదర్కి. సో అవి తింటున్నాడు. ఇంకా అమ్మ నేను కలిసి మంచూరియా తీసుకున్నాము, వెజ్ మంచూరియా. ఇంకా అది తినేసి ఇంకిద్దరం కలిసి టీ తాగేసి లాస్ట్ టైం అది అలా స్పెండ్ చేసామన్నమాట. నేను అమ్మ కలిసి ఇద్దరు ఇన్ని మంత్స్ ఉండి నాతో తోడుగా వెళ్ళిపోయేసరికి ఎలానో అనిపించింది అనమాట నాకు అప్పుడు. అండ్ ఇంకా మేము కూడా ఆ రోజే ట్రావెల్ చేస్తున్నాము సాటర్డే. ఇంకా అమ్మ వాళ్ళు మాకంటే ఒక 2 hours ముందు వెళ్ళారు అంతే. ఇంకా తర్వాత మేము స్టార్ట్ అయ్యాము మా ఇన్లాస్ ఇంటికి. ఇంకా ఆ రోజు అంత అనిపించలేదు, అంత ఫీల్ అయ్యాను అని అనిపించలేదు. అండ్ వచ్చిన తర్వాత చాలా లోన్లీనెస్ అనిపించింది ఇంటికి. బికాజ్ చాలా మంత్స్ అమ్మ డాడీ అందరూ ఉండడం నాతో ఇంకా అలా అనిపించలేదు. ఒకేసారి వెళ్ళేసరికి అలా అనిపించేసింది. ఇంటికి వచ్చిన తర్వాత ఆ రూమ్లో అమ్మ డాడీ ఉండడం, మేము వెళ్ళి అక్కడ మాటలు చేయడం అదంతా గుర్తొచ్చేసింది అనమాట. లిటరలీ నాకంటే కేదార్ చాలా ఫీల్ అయ్యాడు. సో ఉన్న మంత్స్ చాలా అఫెక్షన్ పెంచేసుకున్నాడు అమ్మ డాడీతో కేదార్. సో ఇంక ఇంటికి రాగానే చాలా లోన్లీనెస్ అయితే అనిపించింది. మా కేదార్ అయితే ఇంకా ఆ రూమ్లోకి వెళ్ళి తాతయ్య అమ్మమ్మ అనేసి అడుగుతూ ఉన్నాడు. బట్ ఇంకా తప్పదు కాబట్టి వెళ్ళారు. అండ్ ఇంకా మేము ఏదైతే ఫేస్ చేసామో 5 months నుండి, సో అది లైఫ్లో ఎవ్వరికి ఎంత చెడ్డ వాళ్ళకైనా అలాంటి సిచ్యువేషన్ రాకూడదని అయితే నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ ఎవరైనా సరే పేరెంట్స్ ఉన్నవాళ్ళు ఉన్నన్ని రోజులు మంచిగా చూసుకోండి. ఎందుకో తెలీదు, వ్లాగ్లో వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటే వాటంతట అవే టీయర్స్ అయితే వచ్చేసాయి అండ్ ఎమోషనల్ అయిపోయాను. సో పేరెంట్స్ విషయంలో ఎవరైనా సరే ఎమోషనల్ అవుతారు కదా. ఎంత హ్యాపీగా ఉండాలి అని అనుకున్నా కూడా ఏదో ఒక సైడ్ ఆ సాడ్ ఫేస్ అనేది ఏదైతే ఫేస్ చేసామో 5 months నుండి, అది ఏదో ఒక టైంలో గుర్తొచ్చి బాధ అనిపించేస్తూ ఉంటుంది, ఎమోషనల్ అయిపోతూ ఉంటాను. బట్ ఆ టైంలో మా హస్బెండ్ నాకు చాలా సపోర్ట్ చేశాడు. అండ్ ఇప్పుడు కూడా అంతే, అలాంటివి ఏమీ గుర్తు తెచ్చుకోకుండా అండ్ మంచిగా ఉండడానికి తను చాలా సపోర్ట్ చేశాడు అనమాట. ఇంకా అలాంటి హస్బెండ్ దొరికినందుకు నాకు ఆ దేవుడికి ఎన్ని థ్యాంక్స్లు చెప్పినా తక్కువే అనమాట. కమింగ్ టు ద బ్లాగ్, ఇంకా నేను స్టార్టింగ్లో చూపించాను కదా, అది మొబైల్ అనమాట, మోటో మొబైల్. సో 5G. ఇంకా మా మదర్ ఇన్ లా కోసం మా హస్బెండ్ ఆర్డర్ చేశాడనమాట ఆన్లైన్లో ఫ్లిప్కార్ట్ నుండి. సో అది కాస్ట్ వచ్చేసి 10,000 పడింది. ఇంకా తర్వాత మా సోము కొన్ని డెక్కతలాన్ నుండి లైక్ క్వెంచా బ్రాండెడ్ చెప్పల్స్ తీసుకున్నాడు. అండ్ ఫ్లిప్కార్ట్ నుండి నార్మల్ డైలీ వేర్కి తీసుకున్నాడు అనమాట. సో అవి డెక్కతలాన్లో తీసుకున్నవి 2,500 ఏమో పడ్డాయి. ఇంకా ఫ్లిప్కార్ట్లో తీసుకున్న 1,000 సంథింగ్ అలా పడ్డాయి. నేను బ్లాగ్ ఒకటి పోస్ట్ చేసి ఇంకొకటి మాట్లాడేసాను. డీటెయిల్గా నెక్స్ట్ బ్లాగ్